ఏదైతే హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఏదైతే విచారణకు పిలిచిందో ఆ అంశం మీద మాట్లాడడానికి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు దేవిప్రసాద్ గారు. సార్ చెప్పండి, అంటే ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరము 30,000 కోట్ల అంచనా వ్యయంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కాస్త 1,00,000 కోట్లకు చేరుకుంది. ఇది ఒక పక్క ప్రణాళికతోని ఒక బంగారు బాతులాగా దీన్ని కాళేశ్వరం వాడుకున్నారు. దీనివల్ల రూపాయి యూజ్ తెలంగాణ జరగలేదు. అంటే ₹1 ఆదాయం వస్తే దాని మీద ₹10 ఖర్చు జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్తోనే మీరు చాలా ఏళ్ళుగా ప్రయాణం చేశారు. అలాగే తెలంగాణ స్థితిగతుల మీద భౌగోళిక స్వరూపం పైన మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు చెప్పండి, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి? తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం పుట్టింది. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో లక్షలాది మంది రైతులు గోసపడ్డటువంటి విధానం మనం చూసినాం. 40 బోర్లు వేసిన నీళ్లు రాని బోర్ల మల్లారెడ్డి పేర్లున్నటువంటి తెలంగాణ బిడ్డలు రైతాంగం తెలంగాణ ముందు అనేక సందర్భాల్లో చూసినాం. 16 టీఎంసీలకే డిజైన్ చేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం వస్తుంది. పీజేఆర్ చాలామంది కూడా పాత నాయకులందరూ కూడా మాకు తెలంగాణ కావాలని చెన్నారెడ్డి దగ్గర నుంచి 69 ఉద్యమం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు మస్కా పాలిష్ పెట్టాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పెట్టి 16 టీఎంసీలకు మాత్రమే వాళ్ళు రిజర్వాయర్కు నిర్మాణం చేశారు. 17,000 కోట్లతో మొదటి అంచనా వచ్చింది. కానీ తట్టెడు మట్టి ఎత్తిపోయకుండా కాంగ్రెస్ పార్టీ జమానాల్లోనే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి దాన్ని 40,000 కోట్లకు మార్చిన, అంటే తట్టెడు మట్టి వేయకుండానే 17,000 కోట్లు 40,000 కోట్లకు చేశారు. మేము 40,000 కోట్ల నుంచి 160 టీఎంసీల రిజర్వాయర్ల పెంచి అప్పుడు ఉన్నటువంటి బ్యారేజీలు పెంచడం, కెనాల్లు పెంచడం, సర్జికల్ పూల్లు పెంచడం, ఇవన్నీ చేయడం వల్ల 16 టీఎంసీల నుంచి 160 టీఎంసీలకు పెంచడం. ల్యాండ్ ఎక్విజిషన్ 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చిండ్రు, మాత్రమే ప్రొవిజన్ పెట్టిండ్రు 40,000 కోట్లలో. కానీ కేసీఆర్ వచ్చినాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం, భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి 11 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రిహాబిలిటేషన్ కానీ చేసినటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఒకవైపు కాస్ట్ పెరిగింది అనేటువంటి దాని వెనుక కుట్రుంది. 16 టీఎంసీలకు 40,000 కోట్లు అయితే 160 టీఎంసీలకు ఎంత కావాలో ఇలా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి. కాబట్టి ఇలా రైతాంగానికి డెఫినెట్గా ఇలా రైతాంగం గోసపడతా ఉంది. రైతాంగం ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగిన పిల్లర్లు ఉన్నాయో ఆ కుంగిన పిల్లర్లకు సంబంధించి వెంటనే రిపేర్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని మేము డిమాండ్. ఎస్ఆర్ఎస్పీ ఉందో, ఎస్ఆర్ఎస్పీ ద్వారానే ఉత్తర తెలంగాణ కూడా వాటర్ వస్తున్నాయి. కాళేశ్వరం వల్ల ఒక్క చుక్క నీరు రాలేదని వాళ్ళు అంటున్నారు బాబు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ఎల్లంపల్లి రిజర్వాయర్ అనేది కాళేశ్వరంలో భాగం. ఇవాళ రంగనాయక సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ ఇవాళ అన్ని కూడా గోదావరి పైన నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులు ఇంటాక్ట్ గానే ఉంటాయి, ఈ ప్రాజెక్టు ఇంటాక్ట్ గా ఉంటాయి. కాబట్టి మొన్న వరదలు ఏవైతే గోదావరి మీద వరదలు వచ్చినాయో ఈ 23 లక్షల క్యూసెక్కులు అట్లాగే 15 లక్షల క్యూసెక్కులు వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రాజెక్ట్ ఇంత కూడా డ్యామేజ్ జరగలేదు, ఇంటాక్ట్ గా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతే దాన్ని టెస్ట్ చేసింది, స్టెబిలైజేషన్ టెస్ట్ జరిగింది, అన్ని టెస్టులు జరిగి ఇలా ప్రాజెక్ట్ ఇంటాక్ట్ గా ఉంది. అంటే 23 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా ఏ రిజర్వాయర్ ఖరాబ్ కాలేదు, ఏ సర్జికల్ పూలు ఖరాబ్ కాలేదు, ఏ గ్రావిటీ కెనాల్ దెబ్బతినలేదు, ఏ స్లూసులు దెబ్బతినలేదు, ఏ బ్యారేజ్లు దెబ్బతినలేదు. అంటే దీని అర్థం ఏంది అంటే ఇంటాక్ట్ గా ఉంది, నిర్మాణం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా బేకార ఆరోపణలు. ఇవి అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఒక దుష్ట పన్నాగంతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండొక్కడై ఆడుతున్నటువంటి నాటకంలో భాగం. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాల మాగానికి 78 లక్షల ఎకరాల మాగానికి కూడా పంట పండుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మరోవైపు కాంగ్రెస్ ఏమో కనీసం 1 ఎకరా కూడా బారలేదు, మొత్తం ఎస్ఆర్ఎస్పీ. ఇది ఎంత హాస్యాస్పదం అంటే నిజంగా మీరు చెప్పండి, అంటే మీరు ప్రాజెక్టు దగ్గర నుంచి నిష్ఠగా పరిశీలించారు కాబట్టి కాళేశ్వరం ద్వారా ఎన్ని వేల ఎకరాలు ఏమంటున్నా హైదరాబాద్ నగరంలో కాకుండా మా రంగనాయక సాగర్ దగ్గరికి పోయి రైతులను అడిగినా, కొండపోచమ్మ దగ్గరికి పోయి రైతులను అడిగినా, లేకుంటే ఇతర రిజర్వాయర్ల దగ్గరికి పోయినా రైతులు సరైనటువంటి జవాబు చెప్తారు. ఇవాళ 5 మీటర్లకు పైగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. అట్లాగే ఇవాళ 95,000 ఎకరాలు మేము ఇచ్చినామని చెప్పి శాసనసభలోనే ప్రకటించాను. ఒక్క రంగనాయక సాగర్ కిందనే 1,00,000 ఎకరాలకు నేను నీళ్లు వదులుతున్నాను. మా హరీష్ రావు గారు ఒకవేళ నీళ్లు ఇవ్వకుంటే ప్రాజెక్టు దగ్గరకు వచ్చి మేము కూర్చుంటాం, ధర్నా చేస్తామంటే ప్రభుత్వం గేట్లు ఓపెన్ చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు
సందర్భాన్ని మనం చూసినాం. నాగార్జున సాగర్లో కూడా అంటే నీటి కోసం రైతాంగం పడ్డటువంటి తపనకి ఒక పరిష్కారం చూపేటువంటి ఒక గొప్ప ప్రయత్నం కేసీఆర్ నాయకత్వంలో జరిగింది. దాన్ని కాపాడుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడంటే అది ఒక మ్యూజియం లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి అంటే 6 హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఇలా ఎగ్గొట్టేసిండు. ఈ ఎగ్గొట్టినటువంటి ప్రజా చైతన్యాన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే ఈ కమిషన్కు సంబంధించినటువంటి వ్యవహారం. అయినప్పటికీ కూడా ఈ రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద అత్యంత విశ్వాసం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీగా మేము ఆ కమిషన్ దగ్గరకు పోయి ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు మా హరీష్ రావు గారి మా కేసీఆర్ గారు కానీ వివరిస్తారు. ఇది ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం. ఎందుకంటే ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక నువ్వు ఇట్లా డైవర్షన్ చేస్తే మేము కూడా ఎట్లా డైవర్ట్ చేయాలో నిన్ను మాకు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో అనేక ప్రాణత్యాగాలు అనేక ఉద్యమాలు అనేక నిర్బంధాలు అనేక జైళ్ళు అనుభవించినటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని పోయినటువంటి వ్యక్తి, తెలంగాణ గోస తెలియనటువంటి వ్యక్తి, తెలంగాణ దడకం తెలియనటువంటి వ్యక్తి. ఇలా చివరికి ఆ గద్దర్ అవార్డులు కూడా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి వాళ్ళకి అవార్డులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి పైనున్న గద్దర్ను అవమానించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. అట్లాగే తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి అందులో అభయహస్తం పెట్టి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంబేద్కర్ 125 ఫీట్లు పెడితే దానికి తాళమేసి అంబేద్కర్నే ఇలా నిర్బంధించేటువంటి ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు దుష్ట పన్నాగాలు ఇలా బీఆర్ఎస్ పార్టీని అణిచేటువంటి చర్యలో భాగం తప్ప ఇంకొకటి కాదు. వీటిని అన్నిటి కూడా మేము ఫేస్ చేస్తాం. మరి పగులు ఎందుకు వచ్చినాయి? మరి మీ ఉద్దేశంగానే వస్తాయండి. ఇలా మీరు ఒకసారి చూడండి ఎన్ని ప్రాజెక్టులు కట్టగానే గుజరాత్లో ప్రాజెక్టు కడుతుండగానే కూలిపోయింది. ఒకటి ఇనాగ్రేషన్ చేసినాక బీహార్లో కూలిపోయింది. మేము ఏమంటున్నామంటే ఒకవేళ ఆ పగుల కారణం ఏం టెస్ట్ చేయండి, సాయిల్ టెస్ట్ చేయండి. భూగర్భ జలంలో ఏమైనా ప్రకంపనలు వచ్చినాయా? నువ్వు ప్రకృతిలో భూకంపాలు వచ్చిన తర్వాత ఏవి నిలువవు. ఇలా మనం చూస్తలేమో భూకంపాలు వచ్చిన దగ్గర అండర్మైన్గా ఏమొచ్చింది ఒకసారి టెస్ట్ చేయండి. ఏమైనా శాండ్కి సంబంధించినటువంటి ఏమైనా పక్కలకు జరిగినాయా, ఏం జరిగినాయి చెయ్యండి. దానికి ఒక టెస్ట్ చేసి మళ్ళీ మనం రిపేర్ చేసుకోవచ్చు. అది రిపేర్ కానంత దశలో లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు 23 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకొని నిలబడ్డటువంటి బ్యారేజ్ ఇవాళ ప్రపంచంలో అన్నిటికి కూడా అది నిలబడుతుంది అనేటువంటి విషయం చాలామంది నీటిపారుదల నిపుణులు చెప్తా ఉన్నారు. ఇలా గడ్కారీ దగ్గర నుంచి అనేక మంది కేంద్ర మంత్రులు వచ్చి చూసిపోయి ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇవాళ వాళ్ళ నోట్ల మడతలు పడతా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ రాజకీయంగా బలపడతా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు కదా, బాల్యమేమో ఆర్ఎస్ఎస్లా, స్కూల్ ఏమో టీడీపీలా, యవ్వనమేమో కాంగ్రెస్లో జరుగుతూ ఉంది. కాబట్టి రేపు మన వృద్ధాప్యం డెఫినెట్గా ఆర్ఎస్ఎస్లో ఉంటుందని మేము భావిస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.